పనసకాయ కోతున్నాను. మా అబ్బాయి పట్టుకొచ్చారు పనసకాయ. తొనలు అయితే పెద్ద పెద్ద తొనలు అండి. ఇవి చూడండి, పెద్ద పెద్ద తొనలు కోస్తున్నాను. ఇప్పుడు ఇవి తీస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవ్వండి తొనలు, 40 తొనలు వచ్చినాయండి. కాయ చిన్నదైనా కానీ ఇవి ఎలా తీయగా ఉన్నాయంటండి. తీపి సంగంట. ఇంకా ఏం తినలేదు. పిల్లలు అంటున్నారు చాలా తీయగా ఉన్నాయని. ఈ తొనలు వచ్చినాయండి. గింజలు తీయ వచ్చినాయండి. చూసండి, గింజలు తీసేసాను. గింజలు పెద్దవి గురించి అండి. గింజలు పెద్దగానే ఉన్నాయండి. తొనలు కూడా పెద్దగానే ఉన్నాయి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఈ కూర అనుకుంటే బాగుంటుందండి. ఇవి వండుకోవచ్చు. మసాలా పెట్టుకుని మామిడికాయ వేసి వండుకోవచ్చు. ఎన్నో రాలేదండి. 40 కాయ గింజలు ఉంటాయి. చిన్నకాయ ఇలా తొనలు ఉండవనుకున్నాను. బాగానే ఉన్నాయండి. ఇవ్వండి గింజలు. ఇక ఎంతమందికి ఇష్టమో తెలీదు పనసకాయ. షేర్ చేయండి కానీ చెమ్మలకండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా తియ్యగా ఉన్నాయండి. తొనలు కూడా పెద్దగా ఉన్నాయి. తొనలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి తొనలు. చెట్టు ముగ్గుని కాయండి ఇది. ఇది ఏంటంటే నీరు పెడితేనే సపదనం వస్తుంది. ఎండ కాసినంత చెప్పి తీయగా ఉంటుంది కాయ. నీరు పెడితేనే సప్పగా ఉంటుందండి. ఇప్పుడేమో చూడండి, కాయ కొనుక్కున్నప్పుడు నీరు పెట్టారనుకోండి సపదనం వస్తుంది కాయ. అదే నీరు పెట్టలేనిది అవుతాయండి, తీయగా ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.